ఇప్పుడు రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్, బాలకృష్ణది డాకు మహారాజ్ వస్తుంది, అట్నే వెంకటేష్ మూవీ కూడా వస్తుంది. మీకు ఎవరు ఫేవరెట్ హీరో? ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు? వెంకటేష్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను. వెంకటేష్ మూవీకి వెళ్దామా? ఫేవరెట్ హీరోనా? ఎస్. ఓకే మేడం. ఇంకో మూవీ ఏది చూడాలనుకుంటున్నారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. మీకు హాలిడేస్ ఎప్పటి నుంచి మేడం? 12th. 12th నుంచా? అంటే సంక్రాంతి సంబరాలు చేద్దాం అనుకుంటారా, ఓన్లీ మూవీకి వెళ్దాం అనుకుంటారా? రెండు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కదా 3 మూవీస్, గేమ్ చేంజర్, ఇంకా వచ్చేసేమో డాకు మహారాజ్ అని బాలకృష్ణది, మళ్ళీ ఇంకొచ్చేసి వెంకటేష్ గారిది. ఈ మూడు మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏది? దేనికి వెళ్దాం అనుకుంటున్నారు? ఈ మూడు మూవీలలో నేను గేమ్ చేంజర్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు. ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అని చెప్తున్నారు. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు మూవీస్ కూడా చాలా బాగుంటాయి కదా, వాటి మీద మీ ఒపీనియన్? అవి చూడొచ్చు, కాకపోతే ఫస్ట్ షోకి అయితే గేమ్ చేంజర్కి వెళ్తా, తర్వాత ఆ మూవీస్ గురించి. ఇప్పుడు లేటెస్ట్గా 3 మూవీస్ వస్తున్నాయి కదా సంక్రాంతికి, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ బాలకృష్ణది, వెంకటేష్ గారి మూవీ. ఈ మూడిట్లో మీ ఫేవరెట్ మూవీ మేడం? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఇప్పుడు గేమ్ చేంజర్కి మీరు సంక్రాంతిలో స్పెషల్ డేగా తీసుకొని వెళ్తున్నారా, లేకపోతే పండగ అయిపోయాక అట్లా ఏమైనా థింక్ చేస్తున్నారా? సంక్రాంతి అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యామిలీతోనే ఉంటా. వీలైతే ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి ట్రై చేస్తా. మార్నింగ్ అయితే ఫెస్టివల్ చేసుకొని ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నారా? ఓకే మేడం. మీరు ఎలా చేసుకుంటుంటారు సంక్రాంతిలో స్పెషల్స్? యాక్చువల్లీ మాదైతే వచ్చేసి ఆంధ్ర. సో అక్కడ ఫ్యామిలీతో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ కలిసి హ్యాపీగా ఫుల్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. సో అలా విత్ ఫ్యామిలీ, లైక్ మొత్తం రిలేటివ్స్, పెద్దమ్మ. అక్కడ స్పెషాలిటీస్ అన్ని కొన్ని ఉంటాయి కదా మేడం, అలాంటివి ఏంటి అని మీ దగ్గర దొరికే స్పెషాలిటీ? వెరైటీగా ఏం చేస్తారు ఏంటి అని? వెరైటీ అని ఏముండదు. లైక్ భోగి రోజు భోగి మంట వేస్తారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. నెక్స్ట్ డే సంక్రాంతి, లైక్ కొత్త బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళడం, రావడం, తినడం. కనుమ రోజు అయితే చెప్పక్కర్లేదు, ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది, హంగామా. సో అంతే. ఓకే, నాన్ వెజ్ ఉంటుంది, హంగామా ఉంటుంది, అంతా ఉంటుంది అంటారు. అంటే ఇప్పుడు గర్ల్స్ వర్షన్ చెప్పారు, బాయ్స్ వర్షన్ ఎలా ఉంటుంది అని చెప్పండి. బాయ్స్ వర్షన్ ఏమంతా ఆగుతారు, తింటారు, కక్క ముక్క ఉంటే సరిపోద్ది వాళ్ళకి. అంటే కోడి పందాలు సంథింగ్ ఎల్స్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి మా సైడ్ తక్కువ అన్న. బట్ వెస్ట్ గోదావరి, రాజమండ్రి అటు సైడ్ అయితే అవి ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మనం అక్కడ చూడొచ్చు. మీరు ఏ సైడ్ అన్నట్టు తక్కువ ఉంటాయి అంటారు? విశాఖపట్నం వైపు. ఇప్పుడు ఏదైతే ఉందో లేటెస్ట్ మూవీస్ 3 వస్తున్నాయి కదా సంక్రాంతికి, దాంట్లో మీ ఫేవరెట్ మూవీ ఏదైతే ఉందో 3 ఫిలిమ్స్ నేమ్స్ చెప్తాను. గేమ్ చేంజర్ వచ్చేసి రామ్ చరణ్ గారిది, డాకు మహారాజ్ వచ్చేసేమో బాలకృష్ణ గారిది, ఇంకోటి వెంకటేష్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూడిట్లలో మీకు ఫేవరెట్ మూవీ ఏది? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. మీరు ఇంకా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఎలా అని చెప్పండి. ఎలా అంటే పొద్దుగాల లేస్తాం, ముగ్గులేస్తాం, గుడికి పోతాం, ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తాం. పతంగులు ఎగిరేరా? అబ్బాయిలు ఎగరేస్తారండి, మేము ముగ్గులేస్తామండి. ఇంకా ఏం చేస్తారు చెప్పండి. మురుకులు, పిండి వంటలు చేసుకుంటాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం, ఫ్యామిలీతో బయట తిరుగుతాం. అదే సంక్రాంతి అంటే. అదే సంక్రాంతి అంటే అదే. గొప్పమ్మలు పెడతాం అంతా. మీరు సంక్రాంతి రోజు 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్ ఏంటంటే గేమ్ చేంజర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి డాకు మహారాజ్ బాలకృష్ణది, ఇంకోటి వెంకటేష్ గారిది. ఈ 3 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? పుష్ప3 అంటే అది రిలీజ్ అవ్వట్లేదు మేడం. అంటే మూడిట్లో ఏది? ఇప్పుడు ఏదైతే సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, దాని గురించి చెప్తాను. మూవీస్ గురించి దాంట్లో మీకు నచ్చిన మూవీ చెప్పండి. మూవీ వచ్చేసి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది, ఇంకోటి డాకు మహారాజ్ వచ్చేసి బాలకృష్ణ గారిది, ఇంకోటి వెంకటేష్ గారి మూవీ. ఈ మూడిట్లో మీ ఫేవరెట్ మూవీ? నా ఫేవరెట్ హీరో ప్రభాస్ కాబట్టి నాకు ఏ మూవీ ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ వచ్చేసి ప్రభాస్ గారు. ఈ 3 మూవీస్లో మీరు ఫ్యామిలీతో ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు? అసలు నాకు మూవీసే నచ్చావు. ఓకే, సరే మీకు మూవీస్ నచ్చావు కదా, సరే మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏముంది, ఇంట్లో పండుకోవాలంతే, ఏం లేదు, పని చేసుకొని. ఇప్పుడు లేటెస్ట్గా ఏవైతే వస్తున్నాయో మూవీస్ 3 మూవీస్ ఏదైతే ఉందో గేమ్ చేంజరును, మా డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది, వెంకటేష్ గారిది, అందులో మీ ఫేవరెట్ మూవీ ఏది? దాని గురించి అప్డేట్స్ కొంచెం చెప్పు. నాకైతే గేమ్ చేంజర్ ఫేవరెట్, ఎందుకంటే నాకు రామ్ చరణ్ కొంచెం ఇష్టం కాబట్టి అది పక్కా పోవాలి ఫస్ట్ డే ఫస్ట్.
ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు వెళ్తా అంటున్నారు గేమ్ చేంజర్కి, ఓకే. ఇప్పుడు ఇద్దరు సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, బాలకృష్ణ వెంకటేష్, వాళ్ళ గురించి వాళ్ళైతే ఇక అది బాలయ్య బాబుది అయితే ఇక వేరే రేంజ్లో ఉంటుంది. ఎట్లయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే ఉంటుంది. మేమంతే యూత్ కాబట్టి ఇక వాళ్ళు ఓల్డ్ జనరేషన్స్ కాబట్టి మాకన్నా సీనియర్ వాళ్ళు మంచిగా ఇది చేస్తారు. ఓల్డ్ జనరేషన్ కాకుండా అప్డేట్స్ మూవీస్ వస్తున్నాయి కదా బాలకృష్ణ, అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏది మొన్న రీసెంట్గా వచ్చింది కదా ఏదో ఉంది, అది కూడా బాగుంది. అది అంతా అవి నచ్చుతాయి అన్ని. ఇప్పుడు సంక్రాంతికి న్యూ మూవీస్ వస్తున్నాయి కదా 3, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, బాలకృష్ణది, వెంకటేష్ గారిది. మీరు ఫేవరెట్ హీరో ఎవరు, ఏ మూవీకి వెళ్ళాలనుకుంటారు? నా ఫేవరెట్ హీరో అయితే రామ్ చరణ్ గారు. గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాలనుకుంటారు, ఫ్యాన్ అంటున్నారు కదా. మొన్న జరిగిన ఏదైతే ఉందో ఈ సంఘటన, అలా కాకుండా మీరు ప్లాన్డ్గా వెళ్తారా ఏమన్నా ఇలా అనుకుంటున్నారు? ప్లాన్గానే వెళ్తాం ముందు జరుగుతుంది. నీ పేరు? అక్కి. అకి. ఇప్పుడు లేటెస్ట్గా 3 మూవీస్ వస్తున్నాయి కదా, రామ్ చరణ్ది గేమ్ చేంజర్, డాకు మహారాజ్ బాలకృష్ణది, ఇంకోటి వెంకటేష్ మూవీ వస్తుంది. ఈ 3 మూవీస్లో నువ్వు సంక్రాంతి రోజు ఎక్కడ ఏ మూవీ చూద్దామని వెళ్తావు? రామ్ చరణ్ సినిమాకి పోదాం అనుకుంటున్నాను. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావు. అంతకు ముందు ఫెస్టివల్ ఎలా జరుపుకోవాలనుకుంటున్నాను? ఇక మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి, పతంగులు ఎగిరేసుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. మంచిగా అంటే మంచిగా అంటే ఇక హోస్ట్లా ఎప్పుడు లెక్క న్యూ ఇయర్ లెక్క చేయాలి. న్యూ ఇయర్ లెక్కనా? ఇంకేదో స్పెషల్గా అన్నావు నువ్వు, ఏదో అర్థం కాలేదు. గిల్లీ షాట్ అనుకోరాదు. గిల్లీ షాట్, ఓకే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టీనేజ్, ఇప్పుడు చూసిరు కదా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ రకంగా చేసుకుంటా అని వీళ్ళు చెప్తున్నారు. చూడండి ఎలా అంటారు, మళ్ళీ సార్ చెప్పండి. గిల్లీ షాట్.